ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 49వ వార్డులో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 49వ వార్డులో స్థానిక టీడీపీ నాయకులు విక్రమ్ సింగ్, కౌశిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి ఆయన బహుమతులను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి పోటీలు ఏర్పాటు చేసినప్పుడు పాల్గొనటం చేయాలని సూచించారు. ఇలాంటి పోటీల్లో పాల్గొనటం వల్ల తమలోని ప్రతిభను బాహ్య ప్రపంచానికి చాటే అవకాశం ఉంటుందన్నారు. ఈ పోటీలలో పాల్గొనటం వల్ల నూతన పరిచయాలు ఏర్పడడంతో పాటు తమలోని ప్రతిభను బాహ్య ప్రపంచానికి తెలియచేసే అవకాశం ఉంటుందన్నారు. ముగ్గుల పోటీలలో బహుమతులు రానివారు చింతించవలసిన అవసరం లేదని, ఇలాంటి పోటీలలో పాల్గొనడం మాత్రమే ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాలలో నూతన ఉత్సాహాన్ని నింపాలని ఆయన సూచించారు. ఈ పోటీలను నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి పూజించేటప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకోవాలన్నారు. తాను ఎప్పుడు భగవంతుణ్ణి సన్నిధికి వెళ్ళినా అందరూ బాగుండాలని కోరుకుంటానని ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. కండక్ట్ చేస్తాం ముగ్గుల పోటీ అన్నప్పుడు నాకు పెద్ద డౌట్ ఉండేది, అసలు వస్తారా అమ్మా అని నేను అడిగా. లేదన్నా దాదాపు 100+ పార్టిసిపేషన్ చేసేకి ఇంట్రెస్ట్ చూపించారు ఇక్కడ వాళ్ళు అని చెప్పి కౌశిక్ గారు పుష్ చేసిన తర్వాత ఐ సెడ్ ఓకే, అందరు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ప్రైజ్ అయితే ఇవ్వాలా అని చెప్పి అనుకునే దానికి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరికీ మా సైడ్ నుంచి ఒక ప్రైజ్ అంటూ గ్యారంటీ ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసాం. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ జరగలేదు ఇట్లా ఈవెంట్, బట్ ఇంత పెద్ద పార్టిసిపేషన్ అనేది ఫస్ట్ టైం. వీఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన దానికి నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఇక్కడ ఎన్ఆర్పేట నుంచి వచ్చిన మహిళలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలండి. ఈరోజు హ్యాపీయెస్ట్ ఎవరు పర్సన్ గెస్ చేయగలుగుతారా? హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉంటారని గెస్ చేయగలుగుతారా ఎవరన్నా? మా ఫాదర్. నిజంగా చెప్తున్నా, ఆయనకి ఇంటి దగ్గర ఏ కార్యక్రమం పెట్టినా హీల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. అందరు ఏమనుకుంటారు అంటే ఇంటి దగ్గర ఈవెంట్ జరగరాదు, ఇంటి దగ్గర మ్యూజిక్ పెట్టరాదు, ఇంటి దగ్గర గొడవలు ఉండరాదు అనుకుంటారు. మా నాయన మాత్రం ఏం జరిగినా హీల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ అర్త్. ఇక్కడ ఏమన్నా ఈవెంట్ జరిగితే మాత్రం హీల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. నాకైతే డ్యామ్ షూర్ తెలుసు ఆయన మైండ్, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా కాబట్టి ఆయనకి ఇక్కడ ఏం జరిగినా, ప్రోగ్రామ్స్ ఇంటి దగ్గర జరిగినా, ఇంకా కావాలంటే ఇంట్లో కూడా ముగ్గులు వేయించేదానికి కాంపిటీషన్ కూడా అలౌ చేస్తారు. ఆ రకం అనమాట మా ఫాదరు. ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన సర్వీస్ చేసే విధానము, ఆయన ఏదో చేయాలా అనే తపన, కర్నూలుని డెవలప్ చేయాలనే ఉద్దేశం ఎప్పుడు ఉండేది. ఆయనను చూసే ఆ స్ఫూర్తి తీసుకొనే నేను కూడా రాజకీయాల్లో రావడం. బట్ ఏదైతే అది ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు మీకు భోగిలో ఒకటి ఎప్పుడు అంటుంటారు పెద్దలు, మన ఇష్యూస్, మన ప్రాబ్లమ్స్ అన్నీ మంటలో వేసేసి ఫ్రెష్ స్టార్ట్ అనేది తీసుకోవాలా. ఇయర్ గోల్స్ ఏం చేయాలా, ఎట్లా ప్లాన్ చేసుకోవాలా ఏమనేది ఇట్స్ ఎ ఫ్రెష్ స్టార్ట్. అందరు కూడా ఆలోచించుకొని ఈరోజు ఉండేవన్నీలో అగ్గిలో వేసేసి పాత ఇష్యూస్ అన్నీ ఏం జరిగినా ఇప్పుడు ఫ్రెష్ స్టార్ట్ తీసుకొని మైండ్ రీసెట్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఇయర్ టార్గెట్స్ గోల్స్ పెట్టుకొని లైఫ్లో అందరూ మంచిగా అచీవ్ చేయాలా. మనతో పాటు అందరు బాగున్నారు అనేది ఆలోచన ఎప్పుడు ఉంటేనే మనం బాగుంటాం. మన పక్కన వాళ్ళు అందరు బాగుంటే మనం బాగుంటాం. మనం ఒక్కటే బాగుంటే ఆ లోకంలో ఏం ఉండదు. అందరూ బాగుండాలా, అప్పుడే మనం బాగుంటాము అనేది అది అందరిలో రావాలా, చైతన్యం రావాలా. మొక్కున్నప్పుడు కూడా, దేవుని మొక్కున్నప్పుడు కానీ ఎక్కడ కానీ అందరు బాగున్నారు అనేది మొక్కాలా. నేను కూడా ఎప్పుడు అదే అనుకుంటుంటాను. నేను పోయినప్పుడు నేను బాగుండాలా అని కాదు, నేను అందరు బాగుండాలా, అన్నీ బాగుండాలా అనేది ఒక సింపుల్గా చెప్తుంటా. సో ఆల్వేస్ మీరు కూడా అట్లనే ప్రే చేయాలనేది రిక్వెస్ట్ చేస్తూ, ఫ్యూచర్లో కూడా ఇట్లా ప్రోగ్రామ్స్ చేయాలంటే ఒక మిస్ కాల్ ఇవ్వాలనేది రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సెల్ నెంబర్కి మీరు కాల్ చేయండి, ఆటోమేటిక్గా కట్ అవుతుంది. సో మాకేమంటే ఒక ఎంకరేజ్మెంట్, ఇట్లా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. సో 9603502502. అదేవిధంగా సంక్రాంతి అంటేనే చాలా ఉత్సాహంతో ధాన్యం ఇంటికొచ్చే పండుగ. కానీ ఈనాడు ఏ రైతు సంతోషంగా లేడు. ఒక రైతును అడిగితే, అయ్యా మీరు ఈరోజు సంతోషంగా ఉన్నారా అంటే
లేదమ్మా ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చే సందర్భం కానీ మేము సంతోషంగా లేము, మా పంటలు సరిగా లేవు, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో మాకు సరైన గిట్టుబాటు ధర లేదు అని ఒక రైతు ఆవేదన. అదేవిధంగా ఒక ఉద్యోగస్తుడు సంతోషంగా ఉన్నాడంటే లేదు, మాకు 1వ తారీఖు జీతాలు లేవు, మాకు సంతోషం లేదు, ఎప్పుడైతే మాకు టీడీపీ వస్తుందో అప్పుడే మేము అసలైన పండుగ చేసుకుంటాం, మాకు అప్పుడే సంతోషం అని అంటున్నారు. ఒక కూలీని అడిగితే మాకు ఆ సంతోషం లేదు. ఇంతకుముందు టీడీపీ హయాంలో చంద్రన్న కానుక అని కిట్ ఇచ్చేవారు, మా దగ్గర డబ్బులు లేకపోయినా ఆ కిట్టుతో మేము పండగ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అది ఏదీ లేదు, మాకు తినడానికి కూడా లేదని వాళ్ళ ఆవేదన. కాబట్టి సంక్రాంతి పండుగ చాలా సంతోషంగా ఏ ఇంటిలో జరుపుకోవడం లేదు. ముగ్గుల పోటీకి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నానని అపార్థం చేసుకోకండి. మా గోల్ ఒక్కటే, టీజీ భరతన్న గారు భారీ మెజార్టీతో ఎమ్మెల్యే కావాలని. ఏ సందర్భం వచ్చినా మాకు వచ్చే గోల్ ప్రకారం మేము మాట్లాడతాము. మనకి మంచి నాయకుడు మీవాడు, మీ ఏరియాలో ఉన్న మనిషి, మీ మనిషి, మన అందరి మనిషి, అంతకు మించి మంచి వాల్యూస్ ఉన్న మనిషి. అటువంటి నాయకుడు ఉంటే తప్ప మన కర్నూలు బాగుపడదు. కాబట్టి ఓట్ అనే వెపన్ మనకు ఒకే ఒక్క రోజు దొరుకుతుంది. 5 సంవత్సరాలకు వచ్చే ఒక వెపన్ని మనం సద్వినియోగం చేసుకుంటే 5 సంవత్సరాలు రామరాజ్యంగా మనం బతకవచ్చు. కాబట్టి దయచేసి ఇక్కడున్న మహిళలు అందరూ ఓటు వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించి ఓటు వేయాలని మా మనవి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ నిర్ణయించడానికి ఇప్పటికీ సతమతం అవుతున్నట్టే ఉంది. చెప్పదలుచుకున్నానమ్మా, మీకు కూడా నాలాగే ఇంట్లో పిలుస్తూ ఉంటుంది, ఇంటికి పోయి వచ్చేయాలి ఇచ్చేయాలి అని. అమ్మగా మనం ఇంటిలో బాధ్యతలు నెరవేరుస్తుంటాం, అలాగే భర్తకి అన్ని చూసుకుంటుంటాం, ఒక కోడలిగా ఉంటాం, అన్నలకి అన్నిటికీ చూస్తూ ఉంటాం. అలాగే మనకి సమాజం పట్ల కూడా కొంత బాధ్యత ఉంది. ఆ బాధ్యతను తెలుసుకొని మనం సరైన వాళ్ళని ఎన్నుకోవాల్సిన సమయం ఉంది. కాబట్టి నేను ఒకటి విన్నవించుకుంటున్నాను, కొంచెం ఆలోచించి ఓటేయండి. మనకి ఇలాంటి నాయకులు మన దగ్గర ఉండడం మన అదృష్టం. ఎందుకంటే డబ్బులు చూడరు, కులం చూడరు, ఎవరు ఏ సహాయం అని ఇంటికి వెళ్ళినా వెంటనే పలకరిస్తారనేది మనం అందరికీ తెలిసిందే, మనం ఇక్కడే ఉన్న వాళ్ళం. సో ఇలాంటి నాయకుడిని ఎన్నుకొని మనందరం మన భవిష్యత్తును దిద్దుకుందాం. ధన్యవాదాలు. రేపు మన పిల్లలకు కూడా మనము ఇలాంటి తెలుగు వారి సాంప్రదాయ